రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పొలిటికల్ పరంగా కూడా పుష్ప 2 మంటలు రేపుతోంది అన్న విషయం అయితే మరోసారి క్లియర్ కట్ గా ఇక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే వైసీపీ నేతలు పుష్ప 2 రిలీజ్ తర్వాత వరుస ట్వీట్లు చూస్తూ ఉంటే బన్నీని వాళ్ళు ఎంతలాగా ఓన్ చేసుకున్నారో కూడా తెలుస్తోంది. ముఖ్యంగా దీనిపైన అటు అంబటి రాంబాబు కావచ్చు, అలాగే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం శిల్పారవి ఇంటికి ఏదైతే మొదటిలోని శిల్పారవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళిన దగ్గర నుంచి ఇటు మెగా అలాగే అల్లు ఇద్దరు ఫ్యాన్స్ మధ్య కూడా చిచ్చు రాజేసింది అన్న విషయం అయితే కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి నిన్న అల్లు అర్జున్ తో పాటు శిల్పా రవి కూడా మూవీ చూడడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఆయనతో ఫోటో కూడా తిరిగి వైల్డ్ ఫైర్ అని చెప్పి కూడా ట్వీట్లు చేస్తూ ముఖ్యంగా వైసీపీ నేతలు అల్లు అర్జున్ ని ఓన్ చేసుకున్నట్టు ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తోంది. అయితే ఇది మరొకసారి మళ్ళీ కూడా చిచ్చు రాజేసేటట్టే ఉంది అన్న విషయం అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం గణేష్ మా ప్రతినిధి లైవ్ లో ఉన్నారు. రైట్, అయితే ఇప్పటికే చూస్తున్నాం పుష్ప 2 రిలీజ్ అయింది. ఏ స్థాయిలోని ఎంతవరకు కూడా వసూళ్లు రాబడుతోంది, అలాగే ముఖ్యంగా ఇది జనాల్లోకి ఏ విధంగా వెళ్తుంది అని అనుకున్న టైంలోని చాలా భారీ స్థాయిలోనే రిలీజ్ అయ్యి అలాగే ప్రజలు కూడా ఓన్ చేసుకున్నారు. ముఖ్యంగా ఇటు పార్టీ పరంగా కూడా ముఖ్యంగా వైసీపీ నేతలు అల్లు అర్జున్ ని బాగా ఓన్ చేసుకున్నట్టయితే తెలుస్తోంది ఇక్కడ మనకి క్లియర్ గా. ఎందుకంటే ఇప్పటికీ దీని నుంచి రిలీజ్ అయిన సినిమాని కూడా మూవీ వరల్డ్ ఫైర్ గా ఉంది అని చెప్పి కూడా అటు అంబటి రాంబాబు కావచ్చు ప్రతి ఒక్క వైసీపీ నేతలు వాళ్ళ యొక్క సోషల్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్న దాని గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం. మా ప్రతినిధి గణేష్ లైవ్ లో ఉన్నారు. గణేష్, అసలు చెప్పండి ఏం జరుగుతోంది ఇప్పటి వరకు? మెగా వర్సెస్ అల్లువే కాకుండా పొలిటికల్ పరంగా ముఖ్యంగా వైసీపీ నేతలు అల్లు అర్జున్ ని బాగా ఓన్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే వరుస ట్వీట్ల ద్వారా దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? రాబోయే కాలంలోనే అటు పొలిటికల్ పరంగా ఎటువైపు టర్న్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇప్పటి వరకు రెండు కుటుంబాల మధ్య అంటే అల్లు వర్సెస్ మెగా కుటుంబాల మధ్య జరుగుతున్న వారుగా భావించారు. తర్వాత రెండు అభిమానుల మధ్య అంటే అటు అల్లు అర్జున్కి సంబంధించి కావచ్చు లేకపోతే మెగాస్టార్కి సంబంధించిన మెగా కాంపౌండ్కి సంబంధించిన అభిమానుల మధ్య వారుగా చూశారు దీన్ని. ఇంతవరకు ఈ పోరాటం జరుగుతున్నా ఇప్పుడు రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రచ్చ రేపుతుంది. ఏదైతే పుష్ప 2 సినిమా అనేది కీలకంగా అంటే అందులో వస్తున్న వాళ్ళ అభిమానం రూపంలో వస్తున్న ట్వీట్లు కావచ్చు మిగతా అంశాలు చూసుకుంటే నిజంగానే ఒక రచ్చ రేపుతుంది. ఏపీ రాజకీయాల్లో ఒక కీలకమైన అంశంగా ఇప్పటి వరకు సినిమాలో కలెక్షన్స్ ఏంటి, రెండు కుటుంబాల మధ్య ఎలా ఉండబోతుంది, అభిమానుల మధ్య ఎలా ఉండబోతుంది అనేది ఒక పుష్పకు సంబంధించిన ఒక చర్చ ఇప్పుడు రాజకీయ పరంగా ఒక రచ్చరేపేలాగా జరుగుతుంది. ఇందులో ప్రధానంగా వైసీపీ వర్సెస్ కూటమి ప్రభుత్వానికి దీన్ని లింక్ చేసేలాగా మనకు జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వైసీపీ దీన్ని ప్రధానంగా ఓన్ చేసుకుంటుంది. పుష్ప సినిమా విడుదలైన తర్వాత ప్రధానంగా ఏదైతే అంబటి రాంబాబు ఉన్నారో వైసీపీలో కీలకంగా ఉండే వ్యక్తి రాంబాబు, పుష్ప అంటే అది ఫ్లవర్ కాదు, వైల్డ్ ఫైర్ అంతకంటే కాదు, వరల్డ్ ఫైర్ అనేది ఆయన అంటే ప్రపంచానికి సంబంధించిన ఒక దీనిగా ఆయన అభివర్ణించడం అనేది ఒక కీలకంగా మనకు కనిపిస్తుంది. అంటే ఆ స్థాయిలోకి తీసుకెళ్లారు. అంటే పుష్ప డైలాగ్ ఇప్పటికే ఫేమస్, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటాం అనేది అది కాదనేది చాలామంది ఆయన వైల్డ్ ఫైర్ అనేది ఇప్పుడు తీసుకొస్తున్నారు. అలాంటిది ఇప్పుడు వరల్డ్ ఫైర్గా అంటే ప్రపంచానికే ఒక ఫైర్ లాంటిది అనేది ఆ ఇండికేషన్తో వైసీపీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. అంటే వైసీపీలో కీలకంగా ఉండే రాంబాబు చెప్తున్న వ్యాఖ్యలు అనేవి మనం కీలకంగా భావించాలి. ఎందుకంటే ఆ పార్టీ నుంచి ఏది వచ్చిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. మరోవైపు కీలక అంశాల్లోనే ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు మిగతా కావచ్చు పార్టీ ఓన్ చేసుకుని ప్రయాణించే పరిస్థితులు మనకి చాలా వరకు కనిపిస్తాయి. దీంతోపాటు నిన్న సినిమాకి ఏదైతే బెనిఫిట్ షో ఉందో ఈ బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ రావడం, ఆయన కూడా మనకి శిల్పా రవి కూడా ఆయన సినిమా చూడడం అనేది కూడా ఒక కీలకమైన అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే శిల్పా రవితోనే ఆ రెండు కుటుంబాల మధ్య కావచ్చు లేకపోతే అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ మధ్య కావచ్చు ఒక వార్ అనేది ప్రారంభమైన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఆ రోజున నంద్యాల ఎన్నికలకు సంబంధించి ఎంపీగా పోటీ చేస్తున్న సమయంలో శిల్పా రవిరెడ్డి ఇంటికి వెళ్ళడం, అక్కడ అశేష పెద్ద ఎత్తున జనాలు ఇదవడం, ఆయన మద్దతు తెలియజేయడం ఇవన్నీ కూడా ఆ రోజున రాజకీయ పరంగా పెద్ద చర్చకు దారితీశాయి. మెగా వర్సెస్ అల్లు కుటుంబాల మధ్య ఒక రేఖను తీసుకొచ్చాయి. అంటే ఆ రోజున తన భార్య కోసం వెళ్లాల్సి వచ్చిందని అల్లు అర్జున్ చెప్పినా దాన్ని ఏమాత్రం కాదనేది దాని కంటిన్యూషన్ అయితే మనకు కనిపిస్తోంది. ఇప్పుడు పుష్ప సినిమాకి అల్లు అర్జున్తో పాటు శిల్పా రవి వెళ్ళటం, అక్కడ ఆయన చేసిన పోస్ట్లో కూడా కీలకంగా ఆయన వైల్డ్ ఫైర్ అనేది అంటే పుష్పని ఒక వైల్డ్ ఫైర్గా అభివర్ణిస్తూ శిల్పా రవి చేసిన ఏదైతే ఆ ట్వీట్ ఉందో దాన్ని మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే వైల్డ్ ఫైర్గా ఆయన దాన్ని ఓన్ చేసుకొని చేస్తూ
చేసిన శిల్పారవి ట్వీట్ అనేది కూడా మనకి చర్చకి దారితీస్తుంది. ఏమైనా దీన్ని వైసీపీ ఇప్పటివరకు తీసుకెళ్తున్న పరిస్థితులు చూస్తుంటే ఒక ప్లాన్డ్గానే, అంటే ఆ రెండు కుటుంబాల మధ్య వస్తున్న వారు లేకపోతే అభిమానులు వస్తున్న వారుగా కాకుండా ఒక పార్టీ ఒక ప్లాన్డ్గానే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లుగా మనం భావించాలి. ఎందుకంటే అటు శిల్పారవి ఒక స్నేహితుడిగానో లేకపోతే తన భార్యకి స్నేహితురాలు భర్తగానో ఇలాగా ఈ అంశాలు కాకుండా తను ఇప్పుడు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను మనం పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు, ఒక ఆయన వైసీపీలో దాదాపుగా ఒక 5-6% కీలకమైన వ్యక్తి అనుకుంటే అందులో అంబటి రాంబాబు ఒకడు. ఆయన చేసిన ప్రతి వ్యాఖ్య కూడా పార్టీలో ఒక కీలకంగా భావించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటిది అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చూస్తుంటే పార్టీ లైన్ ఏ విధంగా తీసుకోబోతుంది, అంటే అల్లు అర్జున్ ఏ విధంగా వాళ్ళు ఓన్ చేసుకుని నడిపించబోతున్నారు అనేది ఒక ఇండికేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వైసీపీ పార్టీకి తీసుకుంటే అటు ఏదైతే సినిమా పరంగా చాలా వరకు ఒక రోజా తప్ప మిగతా సినిమా ముఖానికి సంబంధించి ఫ్లేవర్ సంబంధించి ఎవరు ఇప్పటికొచ్చి మనకు కనిపించరు. ఎందుకంటే ఆ పార్టీలో చాలా వరకు మిగతా రాజకీయ పరంగా నడుస్తున్న చర్చ కావచ్చు, రాజకీయ పరంగా ఉండే ఫేస్ కావచ్చు, ఇవే నడుస్తాయి తప్పించి ఒక రోజా లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎక్కడ మనకు కనిపించరు. అలాంటిది ఇప్పుడు బన్నీ లాంటిది ఓన్ చేసుకుంటే ఆ పార్టీకి నిజంగా ఒక కీలకమైనది, అంటే రాబోయే ఎన్నికలకి 11 స్థానాలతో ప్రయాణించాలంటే ఏదో ఒక కీలకమైన అంశం నడవాల్సిన అవసరం ఉంది. అది కేవలం రాజకీయ పరంగా ఉండే అంశాలే దానికి కారణం కాకపోవచ్చు. ఎందుకంటే వస్తున్న అభివృద్ధిని విమర్శించడం లేకపోతే భవిష్యత్తులో చేయాల్సిన ప్రణాళికలో కాకుండా ఒక కీలకమైన అంశం, ఒక కీలకమైన ఫేస్ ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా టీడీపీ ఇలాగే జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకుంది, ఆయనతో ఒక ప్రయాణాన్ని ప్రారంభించిన పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత మిగతా పవన్ కళ్యాణ్ వచ్చి చేరిన తర్వాత మెగా కూటమిలో దానికి ఒక ఫ్లేవర్ ఏర్పడింది. ఇప్పుడు కూటమిలోన దానికి సంబంధించిన అనేక అంశాల్లో పవన్ కళ్యాణ్ మనకు కీలకంగా కనిపిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న పనులు కావచ్చు, ఆయన చేస్తున్న మిగతా అంశాలపైన వ్యాఖ్యలు కావచ్చు, అనేక అంశాలు అటు చంద్రబాబు నాయుడుతో పాటు కీలకంగా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ మహాకూటమికి ఒక స్ట్రాంగ్ దీన్ని మనకి ఆ బాండింగ్ అనేది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ద్వారా కావచ్చు, పవన్ కళ్యాణ్ పర్యటన ద్వారా కావచ్చు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు వైసీపీకి అటువంటిది కరువైంది. ఇప్పుడు దాన్ని ఓన్ చేసుకునే దిశగానే మనకి ఈ ట్వీట్లు కావచ్చు, లేకపోతే పుష్ప వేదికగా జరుగుతున్న రాజకీయానికి వైసీపీ సంబంధించిన వ్యాఖ్యలు కావచ్చు మనకు కనిపిస్తున్నాయి. అంటే అంబటి రాంబాబు కేవలం ఒక వ్యక్తిగానే మనకు కాకుండా ఒక పార్టీకి సంబంధించిన ఇష్యూగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఏ విధంగా ఓన్ చేసుకుంటారనేది గతంలో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఏదైతే ఒక కీలకంగా టీడీపీకి సంబంధించి నానితో ఉండే సంబంధాన్ని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ తీసుకుంది, దాన్ని ఏ విధంగా దానికి చేసిందో మనకు అదంతా తెలుసు. ఇప్పుడు శిల్పాతో కూడా అదే సేమ్ శిల్పారవితో ఉండే పరిచయాన్ని ఏదైతే ఇప్పుడు బన్నీ చేసుకున్నాడో ఆ బన్నీ ప్రయాణాన్ని కూడా పార్టీ ఆ విధంగానే భావించింది. ఆ రేఖతోనే ఇటు మెగా కుటుంబంలో కావచ్చు, మిగతా పవన్ కళ్యాణ్ సంబంధించి ఒక ప్రయాణం జరుగుతుంది. ఈ రెండింటిని మనం ఈక్వల్గా తీసుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా బన్నీని ఓన్ చేసుకుని ఆ పార్టీ ప్రయాణించడానికి సిద్ధంగా ఉందనేది ఒక ఇండికేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు అంబటి రాంబాబుతో ప్రారంభమైంది. అది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎంతమంది దీనిపైన ఈ సినిమాని ఈ వారం రోజుల్లో ఓన్ చేసుకుంటారు, బన్నీని ఓన్ చేసుకుంటారు అనేది చూడాల్సిన అంశంగా ఉంది. ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రచ్చను, అంటే ఒక పొలిటికల్గా ఒక రచ్చనైతే లేవదీస్తుంది. పుష్ప సినిమా అనేది కేవలం ఇప్పటివరకు అభిమానులు మెగా కాంపౌండ్ పరిధి దాటి ఒక రాజకీయ వేదికగా ఇది మారుతుందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. రైట్. అయితే గణేష్ ఇంకొక విషయం చెప్పండి. ఇప్పటి వరకు మనం చూసుకుంటే పొలిటికల్ గా అంటే దాడులు ఎన్ని చేసుకున్నా సరే వ్యక్తిగతమైన దాడులే ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. సో ఇది కూడా మనం ఏంటంటే ఈ కోణంలోనే చూడొచ్చా? ముఖ్యంగా ఏంటంటే ఇటు అల్లు అర్జున్ని కొంచెం ఏంటంటే వీళ్ళు ఓన్ చేసుకోవడం కావచ్చు, ఇప్పుడు ఇతన్ని అదునుగా పెట్టుకొని అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన దాడులు చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? మనకి ఆ కౌంటర్లు కావచ్చు, మిగతా కావచ్చు కూడా అది పవన్ కళ్యాణ్ అనేది విడిగా చూడాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీని ఏదైతే ఇప్పుడు మహాకూటమి ఉందో మహాకూటమికి ఒక అనుకూలమైన వైఖరి. కానీ ఇప్పుడు మన పుష్ప సినిమాకి వ్యతిరేకంగా టీడీపీ సైతం అనేక ట్వీట్లు చేసింది. టీడీపీ నాయకులు ఓన్ చేసుకున్నారు దాన్ని. ఇలాగ ఒక కూటమి ప్రభుత్వానికి సంబంధించింది వెళ్తూ వచ్చింది. అలాగే దానికి వ్యతిరేకంగా బీజేపీ కూడా కొంత ఈ ఏదైతే పుష్పాలో ఉండే అంశం ఏదైతుందో కీలకంగా ఎర్రచందనానికి సంబంధించి దీనివల్ల పూర్తిగా ఆ ఎర్రచందనాన్ని ఒక హీరోయిజంగా చూపించడం వల్ల యువత పాడవుతుంది. ఇప్పటికే ఆ పర్యావరణం నాశనం అవుతుంది, అడవులు ఎక్కువ కొట్టేస్తున్నారు. కేవలం లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ఉండే ఏదైతే ఆ ఎర్రచందనం ఉందో కోట్ల రూపాయలు చూపించడం ద్వారా అల్లు అర్జున్ ఈ సినిమా ద్వారా చేయడం ద్వారా లేనిపోని అపోహలతో యువత ఆ వైపు స్మగ్లింగ్ వైపు ప్రయాణం చేస్తుందని బీజేపీ రాకేష్ రెడ్డి కూడా సైతం ఆయన పత్రికాముఖంగా కావచ్చు మీడియా ముందుకు వచ్చి బిగ్ టీవీతో కూడా స్వయంగా మాట్లాడిన సందర్భాలు చూసాం. అంటే కూటమిలో ఉండే తెలుగుదేశం కావచ్చు, లేకపోతే జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ మూడు ఒక లైన్లో ఉంటూ అక్కడ అల్లు అర్జున్ని పుష్పవేదికగా ఒక వేదిక దూరంగా ఉంచినట్టుగా మనకి కనిపిస్తోంది. అంటే ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు దీన్ని వైసీపీ ఖచ్చితంగా ఓన్ చేసుకునే అవకాశాలే ఉన్నాయి. అటువైపు బన్నీ వెళతారా వెళ్ళరా, లేకపోతే స్ట్రాటజికల్గా ఆయన ఇప్పటికే
మీరన్నట్టు పవన్ కళ్యాణ్తో ఒక పూర్తిగా అంటే నిన్న జరిగిన పుష్పాలో ఒక డైలాగు ముందుగా ఉంచి తీసేసింది ఎవడరా బాస్ అనేది ఆడి కొడుకు కానీ తమ్ముడికి కానీ నేను బాస్ కాదనేది ఆ చెప్పిన ఇండికేషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దాంతో ముఖాముఖిగానే ఒక యుద్ధానికి దిగినట్లుగా మనకు అనిపిస్తుంది. ఇది ఏమైనా అటు అంటే తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ లేకపోయినా జనసేన నాయకుడిగా ఉన్న ఆ కూటమిలో ఉన్నారు కాబట్టి అందులో ఒక ఫేస్ ఆఫ్ ది ఒక కూటమిగా ఆయన చూడాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ని. అందుకనే ఈ ఏదైతే వైసీపీ అతను ఓన్ చేసుకునే ప్రయత్నాలు అనేది నిజంగా అది కానీ జరిగితే అంటే చేస్తున్న ఈ ప్రయత్నాలకి బన్నీ ఎంతవరకు సహకరిస్తారు, నిజంగా పొలిటికల్ కెరీర్లోకి అలా వెళ్ళగలుగుతారా, లేకపోతే ఆ పార్టీ వైపు వాళ్ళు ఇచ్చిన దాన్ని అంగీకరించగలుగుతారు, ఇవన్నీ వేరే అంశం. కానీ నిజంగా కానీ ఇలా ఓన్ చేసుకోగలిగితే రెండు కూడా ఈ రెండు పార్టీల మధ్య కూడా ఒక ఫేస్ ఆఫ్ ది ఒక సినిమా గ్లామర్ అనేది తోడవుతుంది. దీంతో మనం ఒక అతిపెద్ద ఒక అంటే మార్పులను చూడగలుగుతాం, ఒక నిజంగా రాజకీయ పరంగా ఒక పెద్ద యుద్ధాన్ని మనం చూడగలుగుతాం. రైట్, థ్యాంక్ యూ గణేష్. రైట్, ఇది ఇప్పటికే మనం బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తూ ఉన్నాం. ఇటు